ఈ రోజు మనము స్కిన్ న్యూట్రిషన్ యొక్క సైన్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే బ్యాలెన్సింగ్ గానీ, హైడ్రేటింగ్ గానీ, రెన్యూవింగ్ ఫోమింగ్ సెట్స్ లో టెక్నాలజీ ఏముంది? దేనికి మనము యునో మార్కెట్ లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. బట్ స్టిల్ మనం ఎందుకని ఈ ప్రొడక్ట్స్ ని చూస్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. దానికన్నా ముందు ఏం చేద్దామంటే, నా దగ్గర చాలా ఓల్డ్ స్లైడ్స్ అన్నమాట ఇవి. ఇది కనీసం ఒక 10 ఏళ్ళు పైన స్లైడ్స్ ఆర్టిస్ట్రీ గురించి చెప్పిన ఇన్ఫర్మేషన్ ఉంది. మీ అందరితో కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఓకే, ఆర్టిస్ట్రీ 40 ఇయర్స్ పైన ఎక్స్పీరియన్స్ ఉంది. 1968లో స్టార్ట్ చేశారు ఆర్టిస్ట్రీని. ఆర్టిస్ట్రీని ఎవరు స్టార్ట్ చేశారంటే కార్ల్ రెయిన్బోగ్ వాళ్ళ వైఫ్ ఎడిత్ రెయిన్బోగ్ స్టార్ట్ చేశారు. కార్ల్ రెయిన్బోగ్ వాళ్ళ వైఫ్ ఎడిత్ రెయిన్బోగ్ స్టార్ట్ చేశారు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. సారీ, ఈ పర్టికులర్ స్లైడ్ అంటే దాదాపుగా ఒక 10 ఏళ్ల క్రితం చేసినప్పుడు ఆర్టిస్ట్రీ ఒక టర్న్ ఓవర్ $1.3 బిలియన్ అనమాట. అండ్ ఒక డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక ప్రెస్టీజియస్ బ్రాండ్ కనుక మీరు తీసుకుంటే వన్ అండ్ ఓన్లీ ఆర్టిస్ట్రీయే ద ఫస్ట్ ప్రెస్టీజియస్ బ్రాండ్ అనమాట గ్లోబల్ గా చూస్తే. టాప్ 5 బ్రాండ్స్ లో వన్ ఆఫ్ ద బ్రాండ్ అని చెప్తాం కదా. ఇందుకే ఆ టాప్ 5 బ్రాండ్స్ ఏంటి? ఆర్టిస్ట్రీతో పాటు లాంకామ్, క్లినిక్, ఎస్టీ లాడర్, షిషిడో. ఇది చూడండి, ఇవాళ మనము 2025 లో ఉన్నాం కదా. ఈ స్లైడ్ 2012 అరౌండ్ 13 ఆ టైంలో ఉంది. ఇదంతా ఎలా రాస్తారంటే 2011లో యూరో మానిటర్ ఇచ్చిన క్లెయిమ్ ప్రకారం పెట్టారనమాట. టాప్ 5 లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సెల్లింగ్ అండ్ ప్రెస్టీజియస్ బ్రాండ్. 2011లో చూస్తే యూరో మానిటర్ ప్రకారం ప్రెస్టీజియస్ బ్రాండ్ ఇండియాలో ఉన్న సేల్స్ ప్రకారం కూడా ఆర్టిస్ట్రీ ఇస్ ద ప్రెస్టీజియస్ బ్రాండ్. మన ఆంబే బిజినెస్ లోనే న్యూట్రిలైట్ తర్వాత అంత కాంట్రిబ్యూషన్ ఇచ్చే కేటగిరీ ఏంటి అంటే ఆర్టిస్ట్రీ. ఆర్టిస్ట్రీలో న్యూట్రిలైట్ లో హైయెస్ట్ ప్రైస్ ఎంత తెలుసా మీకు? న్యూట్రిలైట్ లో హైయెస్ట్ అంటే ప్రైస్ 4K. మరి ఆర్టిస్ట్రీలో హైయెస్ట్ ఎంత? న్యూట్రిలైట్ లో. కాబట్టి ఆర్టిస్ట్రీ కన్నా న్యూట్రిలైట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈవెన్ ఆంబే క్వీన్ హైయెస్ట్ SKU ఉన్నా కూడానండి, న్యూట్రిలైట్ ఇస్ ద నెంబర్ 1 అనమాట. ఇప్పుడు క్వీన్ కొన్నాం మనము. క్వీన్ కొన్నప్పుడు ఒకసారే కొంటాం, అవునా? ఎవ్రీ మంత్ కొన్నాం. కానీ న్యూట్రిలైట్ ఎవ్రీ మంత్ కొంటాం కదా. సో దట్స్ ద డిఫరెన్స్. ఆర్టిస్ట్రీ 1968లో స్టార్ట్ చేశారు. ఎవరు స్టార్ట్ చేశారు? ఇందాక నేను చెప్పినట్టుగా కార్ల్ రెయిన్బోగ్ వాళ్ళ వైఫ్ ఎడిత్ రెయిన్బోగ్ స్టార్ట్ చేశారు. సో మోర్ దాన్ 40 ఇయర్స్. సో 40 ఎంత? 2025 కదా. 2025 మైనస్ 1968 అంటే 57 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. మోర్ దాన్ 250 ప్రొడక్ట్స్ ఉన్నాయి, యూనిక్ ప్రొడక్ట్స్. ఇప్పుడు ఒక ఫౌండేషన్ ఉందనుకోండి, ఫౌండేషన్ లోనే డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫౌండేషన్స్ ఉంటాయి. బట్ మనకి ఏది అవసరమో దాన్ని మాత్రమే ఆ పర్టికులర్ కంట్రీస్ లో లాంచ్ చేస్తారు. చైనా, US, కొరియా, జపాన్, థైలాండ్ ఇవన్నీ కూడా టాప్ మార్కెట్స్ ఆర్టిస్ట్రీకి. ఆర్టిస్ట్రీ కోసము హెడ్ క్వార్టర్స్ లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, కాస్మెటిక్ ప్లాంట్ ఉంది. మోర్ దాన్ 300 పీపుల్ ఈ స్లైడ్ తయారు చేసినప్పుడు. ఇప్పుడు ఇంకా చాలా మంది ఉంటారు. ఓవరాల్ గా ఈ కాస్మెటిక్ ప్లాంట్ 1,91,000 స్క్వేర్ ఫీట్ లో ఉంది. అలాగే 500కి పైగా సైంటిస్టులు, ఇంజనీర్స్, టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ఈ స్లైడ్ ప్రిపేర్ చేసే సమయానికి, అంటే ప్రతిసారి ఎందుకు చెప్తున్నా ఈ స్లైడ్ ప్రిపేర్ చేసే సమయానికి అని, దీనికన్నా ఇంకా పెరిగే ఉంటాయి. అందుకని ఆ లేటెస్ట్ అప్డేటెడ్ నా దగ్గర లేదు. 89 రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. 4,500 కలెక్టివ్ ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది. కలెక్టివ్ ఇయర్స్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, ఇక్కడ
284 మంది ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీ లైఫ్ లో ఒక జాబ్ కానీ బిజినెస్ కానీ ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందో నేను తెలుసుకోవచ్చా? మెన్షన్ చేస్తారా చాట్ లో? మీ బిజినెస్ లో కానీ మీ జాబ్ లో కానీ మీ కెరీర్ మొదలు పెట్టి ఇప్పటికీ మీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్? ఓకే, 18, 3, 18, 45, 15, 25, ఓకే, 12, 30, 18, 35, 20. ఇదంతా యాడ్ చేస్తే మనందరి ఎక్స్పీరియన్స్ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ అంటాం. కలెక్టివ్ గా మన ఎక్స్పీరియన్స్ అనమాట. వా, సూపర్, రైట్. సో ఎన్ని వేల ఎక్స్పీరియన్స్ వస్తుందో చూడండి. ఓకే, కనీసం 280 మంది ఉన్నారు. కనీసం ఒక 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ తీసుకున్న 2800 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వస్తుంది యావరేజ్ గా తీసుకుంటే. సో ఆర్టిస్ట్రీలో కూడా వర్క్ చేసేటువంటి ఎవరైతే సైంటిస్టులు కానీ అందరూ ఉన్నారో ఎంప్లాయీస్, వాళ్ళందరి కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఆర్టిస్ట్రీ ఏం డిఫరెన్షియేట్ చేస్తుంది ఎక్స్ బ్రాండ్ తో పోలిస్తే? ఇప్పుడు ఎక్స్ బ్రాండ్ లో కూడా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, చాలా బ్రాండ్స్ ఉన్నాయి ఎక్స్ బ్రాండ్ లో కూడా. వాటితో కంపేర్ చేస్తే ఎలాంటి డిఫరెన్సియేషన్? దానికన్నా నేను బెస్ట్ అని ఎట్లాగా? ఒకటి, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉంది మనకి ఓన్ గా. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, సో జస్ట్ హై టెక్నాలజీ డెవలప్మెంట్ ప్రొడక్షన్ ఉంది. అండ్ ఇక్కడ నాసాలో ఉపయోగించేటువంటి టెక్నాలజీని మనం ఉపయోగిస్తాం. నాసాలో ఉపయోగించే టెక్నాలజీ ఉంది కదా, అలాంటి ఒక టెక్నాలజీని ఉపయోగిస్తాం మనం ఇక్కడ ఈ ఆర్టిస్టిక్ ప్రొడక్ట్స్ ని తయారు చేసేటువంటి ప్లాంట్ లో. అలాగే స్టార్ట్ టు ఫినిష్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ అంటే ఒక ప్రొడక్ట్ ని తయారు చేసేటప్పుడు ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అని మీకు తెలుసు కదా, న్యూట్రలైట్ ఫార్మ్స్ లోనే పండించుకుంటాం మనం. న్యూట్రలైట్ ఫార్మ్స్ లో పండించుకుంటాం అంటే ఇంగ్రీడియంట్ సోర్సింగ్ దగ్గర నుంచి ఆ ప్రొడక్ట్ ని కంప్లీట్ గా తయారు చేసే వరకు మన ఓన్ ఇదే ఉంటుంది, క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది. ఓకే, తర్వాత ఇక్కడ ఆర్టిస్టిక్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఎక్స్ బ్రాండ్ తో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ ఇదంతా తయారు చేయబడుతుంది. వీగన్ సొసైటీలో రిజిస్టర్ చేయబడుతుంది వీగన్ ప్రొడక్ట్స్. ఆర్టిస్ట్రీ ఇంత ప్రెస్టీజియస్ బ్రాండ్ అయినప్పటికీ కూడా ఓన్లీ త్రూ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా మాత్రమే రిటైలింగ్ అనేది జరుగుతుంది. అది మాత్రమే కాదు, గ్లోబల్ ప్యానలిస్ట్ కూడా ఉంటారు. గ్లోబల్ ప్యానలిస్ట్ అంటే ఏంటి? ప్రపంచ వ్యాప్తంగా డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ పీపుల్ కి మన ప్రొడక్ట్స్ ని ఇస్తాము. వాళ్ళు యూజ్ చేస్తారు, యూజ్ చేసి వాళ్ళు మనకి రిజల్ట్ అనేది ఎప్పుడు వచ్చింది అనేది చెప్తారు. దాన్నే మనం ఇక్కడ క్లినికల్ రిజల్ట్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, తర్వాత ఫార్ములా ఇంటిగ్రిటీ. ప్రొడక్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఎంత బాగుంటుంది అనేది ఆల్రెడీ వాడిన వాళ్ళందరికీ కూడా తెలుసు. సో ఫార్ములా ఇంటిగ్రిటీ, ఓకే, అంటే మన ఫార్ములాస్ అన్ని కూడా పేటెంటెడ్ అంటే కాపీ రైటెడ్ అనమాట. ఓకే, తర్వాత 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ అనేది ప్రొవైడ్ చేస్తాం. 100% గ్యారంటీ ఉంటుంది. మీరు వాడిన తర్వాత నచ్చకపోతే రిటర్న్ చేయొచ్చు అనే గ్యారంటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నాలుగోది సేఫ్టీ అండ్ రిలయబిలిటీ, సింప్లిసిటీ. సేఫ్, మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు, నమ్మచ్చు. ప్రొడక్ట్స్ చాలా సింపుల్ గా ఉంటాయి. ఓకే, అంటే మీరు అనుకోవచ్చు క్లెన్జర్ తో ఇది వాడాలి అది వాడాలి, క్లమ్జీగా ఉండొచ్చు. కానీ ఒకసారి అర్థం చేసుకున్నారనుకోండి, చాలా సింపుల్ అండ్ ఈజీ టు యూజ్. డెర్మటాలజికలీ టెస్టెడ్, ఎలర్జీ టెస్టెడ్. డెర్మటాలజికలీ టెస్టెడ్, చర్మ వ్యాధులు రావు. నో యానిమల్ ఎలర్జీ టెస్టెడ్, ప్రొడక్ట్స్ వాడితే మనకి ఎలర్జీ రాదు. నో యానిమల్ టెస్టింగ్, జంతువుల మీద టెస్టే చేయరు. గ్లోబల్ ప్యానలిస్ట్ ఇప్పుడే చెప్పాను. అండ్ హానెస్ట్ క్లెయిమ్స్ కూడా ఉంటాయి. హానెస్ట్ క్లెయిమ్స్ అంటే ఎగ్జాంపుల్, మొన్నటి వరకు మనకి పిగ్మెంటేషన్ ఒక ప్రొడక్ట్ ఉంది, మంగు మచ్చలు తగ్గుతాయని చెప్పాం కానీ నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా అవుతారని ఎక్కడా కూడా మనం చెప్పలేదు.
చాలా చాలా హానెస్ట్ గా క్లెయిమ్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఏది కూడా మనం సేల్ చేసేయాలి అనే దానికోసం ఎక్కడ కూడా ఏది కూడా రిటైలింగ్ అనేది మనము చేయమన్నమాట. సో ఇవి కొన్ని పాయింట్స్ నా దగ్గర ప్రెజెంటేషన్ లో ఉన్నటువంటివి. ఓకే, సో ఆర్టిస్ట్ స్కిన్ న్యూట్రిషన్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మాట్లాడు. ఆర్టిస్ట్రీ ప్రొడక్ట్స్ కనుక తీసుకుంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి స్కిన్ న్యూట్రిషన్ ఏంటి? ఇట్స్ అ వాల్యూ ప్రపోజిషన్ అంటాం. అంటే ఏంటి? ఒకటి కన్వర్జెన్స్ ఆఫ్ ఆర్టిస్ట్రీ అండ్ న్యూట్రలైట్. అంటే ఆర్టిస్ట్రీ న్యూట్రలైట్ యొక్క కలయిక. ఏ స్టెప్ ఫార్వర్డ్ అంటే వీగన్, యానిమల్ టెస్టింగ్ లేదు, యానిమల్ మీద ప్రొడక్ట్స్ ని మనం ఉపయోగించము, అండ్ అదే విధంగా యానిమల్ కి సంబంధించినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవి వాడము, ఇట్లాంటివన్నీ. అలాగే పర్సనలైజేషన్ అంటే ఇప్పుడు ఉదాహరణకి కరెక్టింగ్ గో ఫర్ బ్యాలెన్సింగ్ ఆర్ హైడ్రేటింగ్ కాదు, 20లోనే 30లా కనిపిస్తున్నారు, రెన్యువింగ్ వాడండి. 30లో 50లా ఉన్నారు, ఫర్మింగ్ వెళ్ళండి. 50లో 40లా ఉన్నారు, రెన్యువింగ్ వాడండి. యూనో పర్సనలైజేషన్ అనేది చెయ్యొచ్చు. ఇప్పుడు మీరందరూ కూడా న్యూట్రిలైట్ ని చాలా ఈజీగా రిటైల్ చేసేస్తున్నారు, కన్సల్టేషన్స్ చేస్తున్నారు, రిపోర్ట్స్ చెప్తున్నారు, అన్ని చేస్తున్నారు కదా. కారణం ఏంటి? ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేయడం. బట్ ఆర్టిస్ట్రీని హానెస్ట్ గా ఎంతమందికి మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు? అంటే న్యూట్రిలైట్ ని కనీసం రోజుకి ఒక్కరికన్నా మీరు రిటైల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. బట్ ఆర్టిస్ట్రీని ఎంతమంది రిటైల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు? చాట్ లో చెప్పండి. ప్రతిరోజు కనీసం నేను ఒక క్లయింట్ కి అమ్ముతున్నాను, లేదా ఒక క్లయింట్ కి చెప్తున్నా, అమ్మద్దు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవ్రీడే ఒకటి, ఎవ్రీడే ఒక కస్టమర్. అంటే నెలకి 30 మంది క్లయింట్స్ ఆర్టిస్ట్రీకి చేస్తున్నారా? ఎగ్జాక్ట్లీ, నో ఫోకస్. ఫోకస్ అంతా దేని మీద ఉంది? న్యూట్రిలైట్ మీద ఉంది. సో న్యూట్రిలైట్ అమ్మండి, న్యూట్రిలైట్ చెయ్యండి. స్కిన్ కేర్ కూడా చేయడం వల్ల ఏమండి కాస్ట్ ఎక్కువ అంటున్నారు, న్యూట్రిలైట్ కాస్ట్ ఎక్కువ కాదా? న్యూట్రిలైట్ కన్నా బోల్డ్ బ్రాండ్స్ మార్కెట్ లో చాలా తక్కువగా ఉన్నాయి. బట్ ఆర్టిస్ట్ మాత్రమే కాస్ట్ ఎందుకు ఎక్కువ అంటున్నారు? ఇంకా న్యూట్రిలైట్ 1 month కి అయిపోతాయి, ఆర్టిస్ట్ ప్రొడక్ట్స్ 4-5 నెలలు వస్తాయి. కారణం ఏంటో చెప్పనా? ఒకటి మనం వాడకపోవడం, రెండోది వాడలేదు కాబట్టి మనకి నమ్మకం లేకపోవడం. కరెక్టేనా? న్యూట్రిలైట్ వాడారు, మీకు రిజల్ట్ వచ్చింది కాబట్టి మీలో చాలా మంది క్లయింట్స్ ఏబిఓస్ గా వచ్చారు. ఇప్పుడు న్యూట్రిలైట్ ఏదైనా రిటర్న్ ఇచ్చారు, ఉంచుకుని మనం వాడగలం, ఆ ధైర్యం మనకుంది. ఆర్టిస్ట్ని వాడతామా? వాడము. కారణాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాడలేదు, నేను వాడితే రిటైల్ చేయడం మొదలు పెడతా. న్యూట్రిలైట్ ఎందుకు అమ్ముతున్నారు? వాడారు కాబట్టి అమ్ముతున్నారు, రిజల్ట్ వచ్చింది కాబట్టి అమ్ముతున్నారు. మరి ఆర్టిస్ట్ని వాడారా? వాడకపోతే రిజల్ట్ ఎలా వస్తుంది? చూడండి, నేను నా క్లయింట్ కి అమ్ముతాను కానీ నేను వాడను. నేను ఆర్టిస్ట్ని నా క్లయింట్ కి అమ్ముతా, నా క్లయింట్ కొనుక్కోవాలి, నా క్లయింట్ నాకు బిజినెస్ ఇవ్వాలి, నేను మాత్రం వాడను కదా. కరెక్టేనా నేను చెప్పింది? ఇలా నిజాలు మాట్లాడితే అలాగా. సో ట్రైనర్ గా నేను నిజాలే మాట్లాడతాను, అబద్ధాలు అస్సలు చెప్పను. రైట్. సో ఇప్పుడు చెప్పండి, కాస్ట్ ఎక్కువ, వాడే వాళ్ళందరూ ఎలా వాడుతున్నారు మరి? కాస్ట్ ఎక్కువైతే ప్రపంచంలోనే ఆర్టిస్ట్ న్యూట్రిలైట్ తర్వాత అంత టాప్ రేంజ్ లో ఎందుకుంది? బికాస్ అంటే నేను జోక్ గా చెప్పినా కూడా సీరియస్ గా ఏంటి అంటే, ఎప్పుడైతే మనం ఏదైనా వాడతామో అప్పుడే మనకి నమ్మకం వస్తుంది. మీకు నమ్మకం లేక కాస్ట్ ఎక్కువ అనేటువంటి క్వశ్చన్ ని మనం హ్యాండిల్ చేయలేకపోతాం. ఇప్పుడు న్యూట్రిలైట్ ఉంది, ఆర్ ఎస్ఐట్ ఉంది, ఆర్ గ్లిస్టర్ పేస్ట్ ఉంది, అసలు ఎంత బల్లగుద్ది చెప్తారు మీరు, కాస్ట్ ఎక్కువ కాదు, వాడండి, బాగుంటుంది, నాకు ఈ రిజల్ట్ వచ్చింది అని. మరి ఆర్టిస్ట్కి ఎంతమందికి మీకు క్లెయిమ్స్ ఉన్నాయి చెప్పండి? నేను వాడకముందు ఇలా ఉన్నా, వాడిన తర్వాత ఇలా ఉన్నా, నేను ఇలా బెటర్ అయ్యాను, ఎంతమంది మీరు క్లెయిమ్ చేయగలుగుతున్నారు న్యూట్రిలైట్ లాగా? చాలా తక్కువ మంది.
ఈ కరెక్టింగ్ అండ్ డిఫైనింగ్ మాట్లాడినప్పుడు జస్ట్ 1% ఆఫ్ ద పీపుల్ కంప్లీట్ రెజ్యూమ్ వాడుతున్నారు. నేనున్నా అందులో ఆ 1% లో. క్లెన్జర్, టోనర్, ఐ క్రీమ్, సెరమ్స్, డే క్రీమ్, నైట్ క్రీమ్ ఇవన్నీ వాడే వాళ్ళు కంప్లీట్ ఆంవేలో 1% పీపుల్ ఉన్నారంట. గుండెల మీద చేసుకుని ఆ 1% లో నేను ఉన్నానని చెప్పగలరా? అండ్ అగైన్ అట్ ద సేమ్ టైమ్ ఐ టు అగ్రీ విత్ యూ, ఏమని? ప్రైస్ ఎక్కువ అని. బట్ ప్రైస్ ఎక్కువ అయినా సరే రిజల్ట్ వస్తున్నప్పుడు, కాస్ట్ పర్ యూస్ తీసుకున్నప్పుడు డెఫినెట్ గా ఎకనామిక్ గానే అనిపిస్తుంది అన్నమాట. సో కాబట్టి కాస్ట్ ఎక్కువ అనేది మీరు అనకండి. రెండోది అంటే అనదంటే నా ఉద్దేశం వేరేలా కాదు, ఎలాగ దాన్ని ఇది చేయాలి, ఎలా చెప్పాలి అనేది తెలుసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. రెండోది, ఎప్పుడైనా సరే కన్విక్షన్ లెవెల్స్, నేను చెప్పేది నేను అక్కడ ఉన్న విషయాన్ని నేను చెప్పాలి అంటే నా మాట కనెక్ట్ అయి ఉండాలి. సరదాగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీ అందరికి జోక్. మీరందరూ చంద్రముఖి మూవీ చూసారా? ఇప్పుడు అది ఎందుకు వచ్చింది సినిమా మధ్యలో అంటారా? చెప్తాను. ఓకే, అందులో ఒక సిచ్యువేషన్ ఉంటుంది. ఓకే, ఏంటి ఆ సిచ్యువేషన్ అంటే, సో హీరో వచ్చేసి హీరోయిన్ ని ఈ ఐటమ్స్ అని నీవి కాదు, ఇది అబద్ధం చెప్తున్నావు, చంద్రముఖిది కాదు అని చెప్పినప్పుడు ఎలా రియాక్ట్ అవుద్ది? నాకు తెలీదా, నాకు తెలీదా, నాకు తెలీదా అని. తనది కాబట్టి తను రియాక్ట్ అయింది, అవునా? అంటే నాకు ఎప్పుడు కంపారిజన్ చెప్పినప్పుడు ఈ సీనే గుర్తొస్తుంది. నిజంగా మనం ఓన్ చేసుకున్నటువంటిది ఎలాగైనా చెప్పగలుగుతాం, ఎలాగైనా చేయగలుగుతాం. ఓకే, సో కాబట్టి స్టార్ట్ యూజింగ్ అండి, విచ్ ఇస్ వెరీ ఎకనామిక్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఆర్టిస్ట్రీ అండ్ న్యూట్రిలైట్ కలిసినప్పుడు మనకి ఒక బెటర్ వచ్చింది అని చెప్పాం కదా ఈ ఎక్స్పెరిమెంట్ లో. ఏంటి అంటే ఫైటోన్యూట్రియన్స్. న్యూట్రియన్స్ ప్రెసెంట్ ఇన్ ప్లాంట్ ఆర్ కాల్ ఫైటోన్యూట్రియన్స్. ఈ డిస్కవరీలో ఒక 5 విషయాలు స్కిన్ బ్యారియర్ అనేది తెలుసుకున్నారు. అంటే చర్మానికి ఒక 5 రకాల నీడ్స్ ఉన్నాయి. ఏంటవి? ఒకటి ప్యూరిఫై, రెండోది బ్యాలెన్స్, మూడోది రీబిల్డ్, నాలుగోది మాయిశ్చరైజర్, ఐదోది ప్రొటెక్షన్. రాసుకునే వాళ్ళు ఈ 5 విషయాలు రాసుకోండి, ఆర్ ఫోటో తీసుకునే వాళ్ళు కూడా తీసుకోండి, నో ప్రాబ్లం. ప్యూరిఫై, బ్యాలెన్స్, రీబిల్డ్, మాయిశ్చరైజర్, ప్రొటెక్టర్. ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఓకే, సో ముందుగా తెలుసుకోవడానికి ముందు ఆర్టిస్ట్రీలో ఇంకేం తెలుసుకున్నారు? కట్టింగ్ ఎడ్జ్ ఆర్టిస్ట్రీ అంటాం. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? ప్రాబ్లం వచ్చిన తర్వాత దానికి ఏదో ఒక సొల్యూషన్ ప్రయత్నిస్తారు. అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది తెలుసుకొని ముందుగా అది రాకుండా జాగ్రత్త పడితే దట్స్ కాల్డ్ కటింగ్ ఎడ్జ్. ఇక్కడ ఏం తెలుసుకున్నారు అంటే హెల్దీ వర్సెస్ అన్హెల్దీ స్కిన్. హెల్దీ స్కిన్ ఎలా ఉంటుంది, అన్హెల్దీ స్కిన్ ఎలా ఉంటుంది. ఒకవేళ నా స్కిన్ ఆల్రెడీ ఓల్డ్ గా యాక్ట్ చేస్తుంది అంటే ముదిరిపోయింది, దాన్ని మళ్ళీ నేను ఇప్పుడు నార్మల్ గా ఎలా తీసుకురావాలి? అసలు అన్హెల్దీ స్కిన్ కి రూట్ కాజ్ ఏంటి, ఛాలెంజ్ ఏంటి అనేది విషయాలు కొన్ని కనుక్కున్నారు. సో అన్హెల్దీ స్కిన్ కి హెల్దీ స్కిన్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, అన్హెల్దీ స్కిన్ ఎలా ఉంటుంది? డీహైడ్రేటెడ్ గా ఉంటుంది, రఫ్ గా ఉంటుంది. డీహైడ్రేటెడ్ అంటే మొక్క డీహైడ్రేటెడ్ గా ఉంది, ఎండిపోయింది అని అర్థం. ఫేస్ కూడా డ్రై అయిపోయి ఉంటుంది, రఫ్ గా, ఫ్లేకీ, పొట్టులాగా. స్కేలీ అన్నా ఫ్లేకీ అన్నా ఒకటే, పొట్టులాగా కూడా వస్తుంది. లైన్స్, నేను చెప్పా లైన్స్ అంటే ఏంటి? ఫైన్ లైన్స్, అరచేతి మీద ఉండేటువంటి సన్నటి గీతలు ముఖం మీద కూడా వస్తాయి. రింకిల్స్, ముడతలు. సాగ్, జారిపోయి ఉంటుంది. ఎక్కడ? మెయిన్ గా ఈ చీక్స్ కానీ కంటి దగ్గర స్కిన్ జారిపోయి ఉంటుంది అనమాట. అనీవెన్ స్కిన్, ఇక్కడ ఒక కలర్, ఇక్కడ ఒక కలర్, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. స్కిన్ అంతా ఒక కలర్ లో ఉండదు. రెడ్ గా కానీ బ్లాచీగా, బ్లాచీ అంటే రెడ్ ప్యాచెస్ లాగా అలా ఉంటుంది అనమాట. హెల్దీ స్కిన్ ఎలా ఉంటుంది? వెల్ మాయిశ్చర్డ్, స్మూత్ గా ఉంటుంది, ఫార్మ్ గా ఉంటుంది. ఫార్మ్ అంటే టైట్ గా, ఎలాస్టిక్ ఉంటుంది, అంటే ఆ పటుత్వం అనేది ఉంటుంది అనమాట. అలాగే రోజీ గ్లో, అది పింకిష్ షేడ్ లో అనిపిస్తుంది అనమాట. అందరికీ కాదు, బట్ హెల్దీగా ఉన్న స్కిన్
మీరు నవ్వినప్పుడు ఏదైనా చేసినప్పుడు పింకిష్ గా మారడం, పింక్ గ్లో అలా అనమాట. బ్లాచీనెస్ ఉండదు, రెడ్ ఇరిటేషన్ ఉండదు. రెడ్ ఇరిటేషన్ అంటే దురద పెట్టడము, రెడ్ గా ప్యాచెస్ వస్తాయి అన్నమాట. ఓకే, మార్కెట్ లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి, చాలా మంది వాడతారు. నాకు తెలిసిన ఒక డిఫరెన్స్ ఏంటి ఎక్స్ బ్రాండ్ లోను మనకి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ నేను ఎప్పుడు కూడా స్కిన్ కేర్ అంటే ఒక పాయింట్ చెప్తా, యు ఆర్ వాట్ యు ఈట్ అంట. మీరు లోపలికి ఏదైతే పంపిస్తారో బయటకి మీ చర్మం అలా ఉంటుంది. ఇంటర్నల్ కేర్ ఈజ్ ఎక్స్టర్నల్ స్కిన్. ఇంటర్నల్ గా మీరు ఏమైతే కేర్ తీసుకుంటారో ఎక్స్టర్నల్ గా మీ చర్మం అలా ఉంటుంది. ఓకే, నేను బయట మార్కెట్ లో ఏంటంటే చాలా మంది స్కిన్ కేర్ తీసుకుంటారు. ముందు మనం హెల్త్ కేర్ తీసుకుంటున్నాం, తర్వాత స్కిన్ కేర్. ఈ రెండు ఏమవుతాయి, హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటాం. ఇంటర్నల్ గా నేను హెల్దీగా ప్రోటీన్ తింటున్నాను కాబట్టి చర్మం ప్రోటీన్ తో తయారు చేయబడుతుంది కదా, నా స్కిన్ టైట్ ఉంటుంది. సో రెండు కాంబోలో పనిచేస్తాయి అన్నమాట. సో మొన్న నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఆర్టిస్ట్రీ సెషన్ చేశా. అక్కడ మన డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి మాకు 58 ఇయర్స్, మాకు 55 ఇయర్స్ అంటే కనీసం వాళ్ళ ఏజ్ కి 5 to 8 ఇయర్స్ తక్కువ ఏజ్ లోనే కనిపిస్తున్నారు. కారణం ఏంటి, నేను స్కిన్ మీద మాత్రమే ఫోకస్ చేయట్లా, హెల్త్ మీద కూడా ఫోకస్ చేస్తున్నాను కాబట్టి. ఇక్కడ 4 కలర్స్ ఉన్నాయి చూసారా, లైట్ సీ గ్రీన్, సీ బ్లూ, దానికి మించి కొంచెం డార్క్ గ్రీన్, దానికి మించి ముదురుగా ఉన్నటువంటి గ్రీన్. ఈ కలర్స్ ఏంటి అంటే మన చర్మం ఎలాగ ముదిరిపోతుందో ఈ కలర్స్ కూడా అలా ఐడెంటిఫికేషన్. ఫస్ట్ 2 కలర్స్ బాగా లేత చర్మాలకి ఉపయోగిస్తారు. తర్వాత 30s to 40s, 25s to 40s లో లాస్ట్ వచ్చి 40 అండ్ అబవ్. అంటే ఫస్ట్ కలర్ వచ్చి మీకు బ్యాలెన్సింగ్ ఉంటుంది, సెకండ్ కలర్ వచ్చి హైడ్రేటింగ్. ఇవి 18 to 25 ఇయర్స్ మధ్యన ఉన్న వాళ్ళు. మధ్యలో ఉన్న కలర్ 25 to 40 విచ్ ఇస్ రిలీవింగ్ సెక్టర్. చివర్లో కనిపిస్తున్నటువంటిది ఫోమింగ్ సొల్యూషన్. ఒకసారి మీ దగ్గర బాటిల్స్ ఉంటే చూడండి, సేమ్ కలర్. ఇక్కడ ప్రతి చోట కూడా ఏం చేశారంటే కొన్ని మెన్షన్ చేశారు, కొన్ని బార్ లాగా ఇచ్చి. ఏంటంటే దాని అర్థం ప్రాబ్లం ఎక్కడ మొదలవుతుంది, ప్రాబ్లం ఎప్పుడు బయటపడుతుంది. మనందరి అపోహ ఎలా ఉంటుందంటే, నాకు వయసు మీద పడినప్పుడు నేను స్కిన్ కేర్ వాడతాను, నాకు ముడతలు వచ్చినప్పుడు స్కిన్ కేర్ వాడతాము అనుకుంటాం. కానీ ఏజింగ్ అనేది చిన్న ఏజ్ లోనే మొదలవుతాయి. సో ఇప్పుడు మనం ఈ చార్ట్ ని ఒక 10 ఇయర్స్ నుంచి తీసుకుంటే ఆయిలీ పోర్స్ 10 ఇయర్స్ కే, డ్రైగా గానీ టైట్ గా గానీ 13, 14 ఏళ్ళకే మొదలవుతుంది. అన్ఈవెన్ స్కిన్ టోన్, అన్ఈవెన్ టెక్స్చర్ కానీ ఎప్పుడు బయటపడుతుంది, 20లో బయటపడుతుంది. ఫైన్ లైన్స్ 18 ఏళ్ళకే, రింకిల్స్ 18 ఏళ్ళకే, సాలోనెస్ గుంతలాగా పడుతుంది, చొట్టపోయినట్టుగా చర్మం. తర్వాత సాగింగ్ లేదా ఎన్లార్జ్డ్ పోర్స్ 20 ఇయర్స్ కే వచ్చేస్తాయి అవన్నీ. కానీ ఎప్పుడు బయటపడతాయి, 40s లోను 50s లోను. ఇన్ కేస్ నేను 18 నుంచే కేర్ తీసుకోవడం మొదలు పెట్టాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నేను ఏజ్ పెరిగే కొద్దీ స్కిన్ యొక్క ఏజ్ ని పెంచకుండా నేను కాపాడుకోవచ్చు. అర్థమైంది కదా ఈ స్లైడ్ అందరికి. బయలాజికల్ ఏజ్, క్రొనలాజికల్ ఏజ్ అంటాం. ఇప్పుడు నేను పుట్టినప్పుడు నా వయసు ఎంత, కానీ నేను ఎంత కనిపిస్తున్నాను, నా చర్మం ఎంత కనిపిస్తోంది అనేది పాయింట్ అన్నమాట. ఓకే రైట్. మన స్కిన్ కి 5 బ్యారియర్స్ ఉంటాయి, అవి మన చర్మాన్ని చాలా చక్కగా స్ట్రాంగ్ గా ఉంచుతుంది. ఏంటది ఆ స్కిన్ బ్యారియర్స్ ఏంటి? ముందుగా మన కడుపులో ఎలా అయితే బ్యాక్టీరియా ఉంటుందో చర్మం మీద కూడా బ్యాక్టీరియా ఉంటుంది, మైక్రోబయోమ్ అంటాం. స్కిన్ మైక్రోబయోమ్. బయోమ్ అంటే ఏంటంటే, మైక్రో అంటే సూక్ష్మమైన, బయో అంటే లైఫ్. ఈ మైక్రోబయోమ్ అంటే కొన్ని రకాల జీవరాశులు లైక్ బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ మన చర్మం మీద ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తాయి, ఈ బ్యాక్టీరియా అంటే ఎప్పుడు బ్యాడ్ డే కాదు, గుడ్ బ్యాక్టీరియా. ఫంగస్ అంటే ఎప్పుడు బ్యాడ్ డే కాదు, గుడ్ కూడా ఉంటుంది కదా. ఈ వాతావరణ కాలుష్యం నుంచి చర్మాన్ని కాపాడుతుంది. అండ్ మన చర్మం పైన నిన్న ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, కొంతమంది చర్మం పైన పోర్స్ ఉంటాయి పెద్దగా. ఎందుకు, హెయిర్ ఫాలికల్స్ అనేవి థిక్ గా ఉంటాయి. ఓకే, మన చర్మం పైన ఉన్నటువంటి బ్యాక్టీరియాని బేస్ చేసుకొని మన చర్మం ఎలా ఉంటుంది, థిక్ గా ఉంటుందా లేతగా ఉంటుందా అనేది కూడా డిసైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఉదాహరణకి
థిక్ గా ఉంటుందా లైట్ గా ఉంటుందా అంటే మీ అందరికీ కూడా డెడ్ సెల్స్ అనేవి తెలుసు. డెడ్ సెల్స్ అంటే ఏంటి? మృత కణాలు. ఈ పాయింట్ కూడా నేను చెప్పాను మీకు ట్రైనింగ్ లో. మన స్కిన్ పైన సెల్స్ చచ్చిపోతాయి, వాటిని తీసేయాలి. దానికి స్క్రబ్ వాడతాం. వీక్లీ వన్స్ వీక్లీ ట్వైస్ 15 డేస్ కి ఒకసారి స్క్రబ్ చేస్తూ ఉంటాం. ఇదే డెడ్ సెల్స్ ని 40 సంవత్సరాలు దాటిన తర్వాత డెబ్రీస్ అంటారు. ఇప్పుడు 40లో కూడా మనం బానే ఉంటాం. 50లోకి వెళ్ళిన తర్వాత చర్మం ఒక రకమైన రఫ్ గా మారుతుంది. గమనించారా? డెబ్రీస్ అన్నమాట. సో టెర్మినాలజీ కూడా మీకు వయసు మీద పడే కొద్దీ చేంజెస్ అనేవి బాగా వచ్చేస్తాయి చర్మంలో. ఈ మైక్రోబయోమ్ ఏం చేస్తుంది? ఇన్ఫెక్షన్స్ తో ఫైట్ చేస్తుంది. అల్ట్రా వైలెట్ రేస్ వల్ల మీ చర్మం డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. ఈ మైక్రోబయోమ్ దెబ్బలు ఏమైనా తగిలితే అవి తగ్గడానికి హెల్ప్ చేస్తాయి. మన ఇమ్యూన్ సిస్టమ్ ని మెయింటైన్ చేస్తూ మన స్కిన్ హెల్దీగా ఉండడానికి మైక్రోబయోమ్ మనకి సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు స్కిన్ న్యూట్రిషన్ మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది? చర్మం మీద ఉన్నటువంటి ఈ స్కిన్ మైక్రోబయోమ్ ని సపోర్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇంతకీ 5 బ్యారియర్స్ ఏంటి? ఈ మైక్రోబయోమ్ ని కాపాడుకోవడమే మెయిన్. మైక్రోబయోమ్ ఎక్కడ ఉంటుంది? చర్మం పైన ఉంటుంది. జస్ట్ సెకండ్. చర్మానికి ఎక్కడెక్కడ ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చర్మానికి డిఫెన్స్ సిస్టమ్ అనేది కావాలి. డిఫెన్స్ అంటే ఏంటి? పోరాడడం. నిన్న మీరు 7 లేయర్స్ లో 3 లేయర్స్ గురించి తెలుసుకున్నారు చర్మానికి. ఎపిడర్మిస్, డర్మిస్, హైపోడర్మిస్. చర్మము ఏ లేయర్ ప్రొటెక్ట్ చేయబడాలి చెప్పండి? చర్మం ఏ లేయర్ ప్రొటెక్ట్ చేయబడాలి అంటే డిఫెన్సివ్ అనేది ఫైట్ చేయడము అనేది ఏ లేయర్ కావాలి? ఆల్ ద లేయర్స్ కి కావాలి. జస్ట్ ఒక లేయర్ కి కాదు. ఎపిడర్మిస్ కి కాదు, డర్మిస్ కి కాదు. ఎపిడర్మిస్ ఒకటే కాదు, ఆల్ ద లేయర్స్. ఎందుకని? సెకండ్ లేయర్ లో వచ్చేటప్పటికి హెయిర్ ఫాలికల్స్, గ్లాండ్స్ ఉన్నాయి. లాస్ట్ లేయర్ కి వెళ్ళేటప్పటికి మీకు ఫ్యాటీ టిష్యూస్ ఉన్నాయి. ఏ లేయర్ ని ఫైట్ చేయాలి? అన్ని లేయర్స్ ఫైట్ చేయాలి వాటికి వచ్చే ఛాలెంజెస్ నుంచి. సో డిఫెన్సివ్ సిస్టమ్. సో కంప్లీట్ స్కిన్ కి కావాలి ఆల్ ద లేయర్స్. మైక్రోబయం ఎక్కడుంది? ఓన్లీ ఎపిడర్మిస్ లో, బయట కనిపించే చర్మాల మీదే మైక్రోబయం ఉంటుంది. సో మైక్రోబయం ప్రొటెక్షన్ అంటే నేను వాడే క్లెన్జర్స్ కానీ టోనర్స్ కానీ ఈ టాప్ లేయర్ ని సపోర్ట్ చేస్తాయి. సపోర్ట్ సిస్టమ్. ఇప్పుడు మీరు నాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఈ స్లైడ్ మాట్లాడుతున్నప్పుడు. ఎందుకంటే నిన్న స్లైడ్ ఏదైతే స్కిన్ గురించి మాట్లాడుకున్నామో ఇక్కడ హెల్ప్ అవుతుంది. ఇప్పుడు సపోర్ట్ సిస్టమ్ ఎపిడర్మిస్, డర్మిస్, హైపోడర్మిస్ లో ఏ లేయర్ కి సపోర్ట్ కావాలి? ఎపిడర్మిస్, డర్మిస్, హైపోడర్మిస్ లో ఏ లేయర్ లో చర్మానికి సపోర్ట్ కావాలి? ఇమాజిన్, ముడతలు ఎక్కడ వస్తాయి? సపోర్ట్ సిస్టమ్. ఫైటింగ్, వాతావరణ కాలుష్యం నుంచి ఫైటింగ్ టాప్ లేయర్. ముడతలు ఎక్కడ మొదలవుతాయి? ఎగ్జాక్ట్లీ థర్డ్ లేయర్ లో. ఏది? హైపోడర్మిస్ లో. ఈ థర్డ్ లేయర్ లో అయినప్పుడు ఒక్క నిమిషం అండి. హైపోడర్మిస్ లోనే ఎందుకు మనము ఈ సపోర్ట్ సిస్టమ్ ఇవ్వాలి? బికాస్ మీకు గుర్తుందా, టిష్యూస్ అనేవి ఎక్కడున్నాయి? హైపోడర్మిస్ లో ఉన్నాయి. ఎప్పుడైతే టిష్యూస్ డ్యామేజ్ అవుతాయో ముడతలు అనేవి అక్కడి నుంచి మొదలవుతున్నాయి. సో సపోర్ట్ సిస్టమ్ అనేది ఎక్కడ ఇవ్వాలి? థర్డ్ లేయర్ లో ఇవ్వాలి. ఓకే. నాలుగవది మాయిశ్చరైజర్. మీకున్న అవగాహన ప్రకారం ఎపిడర్మిస్, డర్మిస్, హైపోడర్మిస్ ఏ లేయర్ కి మాయిశ్చరైజర్ ఇవ్వగలం మనం? హోప్ నేను మాట్లాడేది మీ అందరికి అర్థమవుతుంది. సైన్స్ లేకుండా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను, అందరికి అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మాయిశ్చరైజర్ అనేది ఏ లేయర్ కి ప్రొవైడ్ చేయాలి మనం? అబ్సల్యూట్లీ ఎపిడర్మిస్. సూపర్. అయితే డర్మిస్ కి కూడా ఇవ్వాలి మనం. ఎపిడర్మిస్ మాత్రమే కాదు, డర్మిస్ కి కూడా మాయిశ్చరైజర్ ఇవ్వాలి. అండ్ ఒకవేళ ఇస్తే వెళ్తుందా అంటే ఓన్లీ ఎపిడర్మిస్, డర్మిస్ లేయర్స్ వరకే మనకి మాయిశ్చరైజర్ అనేది అందుతుంది అనమాట. సో
అంటే నేను ఎప్పుడైతే రాస్తున్నానో మీకు గుర్తుందా, ఎమోలియంట్ అనే ఒక పదం ఉంది, నెక్స్ట్ స్లైడ్స్ లో కూడా వస్తాయి. నేను చాలా సార్లు చెప్పా, పొద్దున ఎప్పుడో మాయిశ్చరైజర్ రాసుకుంటే సాయంత్రం వరకు మాయిశ్చరైజర్ అలాగే ఉంటుంది. ఎందుకు? మన సెల్స్ లో లాక్ చేయబడుతుంది మనం మాయిశ్చరైజర్ అని చెప్పా, గుర్తుందా? సో మన చర్మానికి 5 బ్యారియర్స్ ఏంటి? చర్మము ఏ లేయర్ అయినా కూడా డిఫెన్స్ సిస్టమ్ అనేది ఉండాలి. స్కిన్ టాప్ లేయర్ లో మైక్రోబయోమ్ సపోర్ట్ ఇవ్వాలి, లాస్ట్ లేయర్ లో సపోర్ట్ సిస్టమ్ కావాలి, అండ్ ఫస్ట్ 2 లేయర్స్ లో మాయిశ్చరైజర్ కావాలి, అండ్ ప్రొటెక్షన్. 5వది ప్రొటెక్షన్. ఎపిడర్మిస్ డర్మిస్ ని మాత్రమే ప్రొటెక్ట్ చేయగలం, హైపోడర్మిస్ ఆ లేయర్స్ వరకు వెళ్ళి సపోర్ట్ చేయలేమన్నమాట. ఓకే, ప్రొటెక్షన్ అనేది కావాలి. ప్రొటెక్షన్ అంటే లైక్ ఎస్పీఎఫ్ లాంటివి ఉన్నాయి కదా, వాటి నుంచి ప్రొటెక్షన్ లభిస్తుంది. ఇవన్నీ మేము గుర్తుపెట్టుకోవాలా? అంటే ఇప్పుడు మీరందరూ కూడా కాస్ట్లీ అన్నారు కదా, కాస్ట్లీ కాదు, ఇంత టెక్నాలజీ ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా వాడాలి అన్న కన్విక్షన్ లెవెల్ కి ఇది మీరు తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే, బికాస్ ఇక నుంచి మనము ఏ ప్రొడక్ట్స్ మాట్లాడినా, ఏది మాట్లాడినా సరే ఈ 5 బ్యారియర్స్ గురించే మాట్లాడతాం. డిఫెన్స్, మైక్రోబయోమ్, 3వది సపోర్ట్, 4వది మాయిశ్చరైజర్, ప్రొటెక్ట్. అబ్బాయి ఇదంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది, ఇంకా చాలా సింపుల్ గా చెప్పండి అన్నారు అనుకోండి, సింపుల్ క్లెన్జర్, టోనర్, సెరం, డే క్రీమ్, నైట్ క్రీమ్. ఓకే, నేను అది కూడా చెప్తాను నేను మీకు. నౌ డిఫెన్స్ బ్యారియర్ అంటే ఏంటి? డిఫెన్స్ బ్యారియర్ అంటే వాతావరణ కాలుష్యం నుంచి మీ చర్మాన్ని క్లీన్ చేయడం, అంటే క్లెన్జర్స్ అన్నమాట. అయితే ప్రతి చోట నేను ఒక టెక్నాలజీ చెప్తా, ఆ టెక్నాలజీని రాసుకోండి చాలు. ఇక్కడ టెక్నాలజీ ఏంటి అంటే చాలా సింపుల్, ఎపిడర్మిస్ లేయర్ ని క్లీన్ చేస్తుంది, అండ్ అది మాత్రమే కాదు, పిహెచ్ లెవెల్ ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ప్యూరిఫై, డిఫెన్స్ బ్యారియర్ అంటే ప్యూరిఫికేషన్. ఇప్పుడు మనము ఫేస్ వాష్ అయినా లేకపోతే క్లెన్జర్ అయినా చాలా మంది ఏదైనా వాడినప్పుడు చిరాకుగా అనిపిస్తుంది. అలాంటి చిరాకు లేకుండా, అంటే ఇరిటేషన్ లేకుండా స్కిన్ అనేది మనకి హెల్ప్ అవుతుంది అనమాట. రెండవది మైక్రోబయోమ్ బ్యారియర్. ఇప్పుడు మైక్రోబయోమ్ అంటే మన చర్మం పైన ఉన్నటువంటి గుడ్ బ్యాక్టీరియాని పెంచడానికి, బ్యాడ్ బ్యాక్టీరియాని తగ్గించాలి అంటే స్కిన్ లో హైడ్రేషన్ లెవెల్ కరెక్ట్ గా ఉండాలి, ఆయిల్ లెవెల్స్ కంట్రోల్డ్ గా ఉండాలి, అప్ అండ్ డౌన్ అవ్వకూడదు. అంటే పిహెచ్ లెవెల్ ని మెయింటైన్ చేయాలి, మైక్రోబయోమ్ ని మెయింటైన్ చేయాలి, బ్యాలెన్స్ చేయాలి. దీనికి మనం యూజ్ చేసేది ఏంటి అంటే టోనర్స్ వాడతాం. మన స్కిన్ ఆయిలీగా మారకుండా, డ్రైగా మారకుండా ఈ బ్యాక్టీరియాని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడేదే మైక్రోబయోమ్ బ్యారియర్. మూడోది, నాకు ఈ పర్టికులర్ స్లైడ్ లో పాయింట్స్ చాలా బాగా నచ్చుతాయి, సపోర్ట్ బ్యారియర్. ఈ సపోర్ట్ బ్యారియర్ అంటే మనం చెప్పుకున్నాం కదా, హైపోడర్మిస్ లో మనకి సపోర్ట్ సిస్టమ్ కావాలి, నెట్వర్క్ సిస్టమ్ కావాలి, కొలాజిన్ బాగుండాలి అని. ఒక పాయింట్ చెప్తా, రాసుకోండి, ఈసిఎం, ఎక్స్ట్రా సెల్యులార్ మ్యాట్రిక్స్ అంటాం. అంటే ఎక్స్ట్రా సెల్యులార్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అంటే ఇందులో కొలాజిన్ మరియు ప్రోటీన్స్ ఉంటాయి. అంటే ఈసిఎం ఏం చేస్తుంది అంటే ఇట్స్ అ న్యాచురల్ ప్రోటీన్ అనమాట ఈసిఎం అనేది. ఈ ప్రోటీన్స్ ఏం చేస్తాయి? చర్మంలో కొలాజిన్ పెంచుతాయి. వైటమిన్ సి తో పాటు ప్రోటీన్ కూడా కొలాజిన్ పెంచుతుంది. అలా పెంచడం వల్ల చర్మం యొక్క పటుత్వం కాపాడబడుతుంది. ఓకే, మళ్ళీ ఇంకొకసారి చెప్తా వినండి. ఈసిఎం అంటే ఎక్స్ట్రా సెల్యులార్ మ్యాట్రిక్స్. ఈ ఎక్స్ట్రా సెల్యులార్ మ్యాట్రిక్స్ అనేది న్యాచురల్ ప్రోటీన్స్ అనమాట. ఇవి ఏం చేస్తాయి అంటే మన చర్మంలో కొలాజిన్ ని పెంచుతాయి. ఓకే, అండ్ ఈ కొలాజిన్ పెరగడం వల్ల ఎలాస్టిసిటీ పెరుగుతుంది. ఎలాస్టిసిటీ పెరగడం వల్ల స్కిన్ యొక్క షేప్ బాగుంటుంది. ఉదాహరణకి నేను ఒక ఎలాస్టిక్ ఉన్న డ్రెస్ తీసుకున్నా, ఈ ఎలాస్టిక్ ఒక చోట టైట్ గా ఉంది, ఒక చోట లూజ్ గా ఉంది. అప్పుడు ఆ డ్రెస్ యొక్క షేప్ కూడా మారిపోతుందిగా, ఒక చోట ఒకలా ఉంటుంది, ఇంకో చోట ఇంకోలా ఉంటుంది. ఫేస్ లో కూడా ఎత్తు దిగుడు అనేది ఏర్పడుతుంది ఎప్పుడు నా ఎలాస్టిసిటీ బాగోలేకపోతే. సో ఈసిఎం ఏం చేస్తుంది? నా కొలాజిన్ ని పెంచి చర్మానికి ప్రోటీన్స్ ని అందచేసి చర్మంలో ఎలాస్టిసిటీ పెంచేలా చేసి
స్కిన్ దాని షేప్ లో ఉండేలా చేస్తుంది. అండ్ అది మాత్రమే కాదు, స్కిన్ చాలా స్మూత్ గా ఉండడానికి, ఫర్మ్ గా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడ్. అందరికీ అర్థమైంది కదా? జస్ట్ సింపుల్ ఎస్ఆర్ నో పెట్టండి. అర్థమైందా అందరికి? రైట్, థ్యాంక్ యూ. మాక్సిమం నేను ప్రయత్నిస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఆంగ్ల పదాలు ఉపయోగించకుండా, సైన్స్ అనేది మాట్లాడకుండా, ఓకే, సింపుల్ గా మీ మైండ్ లోకి ఎలా వెళ్ళాలి అనేది ప్రయత్నిస్తున్నా అనమాట నేను. ఓకే, నా ఇంటెన్షన్ అంతా ఏంటి అంటే జస్ట్ మీరందరూ ఇది అర్థం చేసుకొని నెక్స్ట్ మంత్ రాబోయే ఆర్టిస్ట్రీ అచీవర్ క్లబ్ లో ఆంధ్ర తెలంగాణ నుంచి ఉండాలి. అండ్ ట్రైనింగ్ వల్ల మీరందరూ ఇలా చేశారు అని ఆ హ్యాపీనెస్ నాకు కావాలన్నమాట. సో దానికోసం చాలా ప్రయత్నిస్తున్నాను. ఓకే, రైట్. నౌ కమింగ్ టు మాయిశ్చర్ బ్యారియర్. మాయిశ్చరైజర్ అనేది చాలా ప్రొడక్ట్స్ ఇస్తాయి మార్కెట్ లో, కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మన మాయిశ్చరైజర్స్ ఇన్ఫ్యూజ్డ్ విత్ న్యూట్రియంట్స్ అండ్ ఎమోలియంట్స్. ఇన్ఫ్యూజన్ అంటే ఏంటి ఇక్కడ హైలైట్ చేశారు కాబట్టి చెప్తున్నాను అనమాట. ఇప్పుడు మీరు నీళ్లు తీసుకోండి, పొయ్యి మీద పెట్టి వేడి చేసి అందులో ఆకుకూర వేయండి. ఆ నీళ్ళల్లో గ్రీన్ కలర్ అంతా వచ్చేస్తుంది కదా ఆకుకున్నది, ఇట్స్ అన్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్. ఓకే, దాన్ని మనము ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అంటాం. ఈ మాయిశ్చరైజర్స్ అనేవి ఇన్ఫ్యూజ్డ్ విత్ న్యూట్రియంట్స్, పోషకాలతో నింపబడినటువంటివి. ఎమోలియంట్ అంటే మన చర్మంలో మాయిశ్చరైజర్ అనేది లాక్ చేయబడి ఉంటుంది. అందుకనే పొద్దున్న రాసుకున్న మాయిశ్చరైజర్ కూడా సాయంత్రం అయినా మనకు అలాగే ఉంటుంది, షైన్ ఉంటుంది, గ్లో ఉంటుంది అనమాట. సో ఫోర్త్ బ్యారియర్ వచ్చి మాయిశ్చర్ బ్యారియర్. సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం మాయిశ్చరైజర్ లో న్యూట్రియంట్స్, పోషకాలు ఉంటాయి, ఎమోలియంట్స్ ఉంటాయి. ఎమోలియంట్ అంటే మాయిశ్చర్ అనేది లాక్ చేయబడి ఉంటుంది మన చర్మంలో. ఐదవది ప్రొటెక్ట్. ఇప్పుడు ఏముంది మార్కెట్ లో మీకు ఎస్పీఎఫ్ ఉన్నవి ప్రొడక్ట్స్ వచ్చేసాయి, పిఏ ఉన్న ప్రొడక్ట్స్ కూడా వచ్చేసాయి. కానీ నాకు ఒక ట్రైనర్ గా, ఒక ఇండివిజువల్ గా బాగా నచ్చిన ప్రొటెక్షన్ ఏంటి అంటే ఇన్ఫ్రారెడ్ లైట్, బ్లూ లైట్ రేడియేషన్. వాటి నుంచి కూడా చర్మాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే నేను ఎక్కువసేపు కంప్యూటర్ చూస్తా, ఎక్కువసేపు మొబైల్ చూస్తా, దానిలో ఉన్న రేడియేషన్ నా మొహం మీద పడుతుంది కదా. ఎగ్జాంపుల్, నేను ఇంట్లో నుంచి బయటకే వెళ్ళను. ఇప్పుడు నేను ఆఫీస్ లో ఉన్నాను, ఇంటి నుంచి ఆఫీస్కి వచ్చా అంతే, మళ్ళీ ఇంటికే వెళ్తా. సో పొల్యూషన్ ఇలాంటివన్నీ ఏం లేవు. కానీ నేను ఏం చేస్తున్నా, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లైట్స్ ఇలా చూస్తే కళ్ళు నొప్పులుగా ఉన్నాయి నాకు. అఫ్ కోర్స్ ఇందక్కడి నుంచి నేను ల్యాప్టాప్ చూస్తున్నాను కాబట్టి స్ట్రెస్ గా ఉంది. ముందు నుంచే స్టార్ట్ చేస్తాను ప్రెజెంటేషన్ వెతకడంలో. ఇలా చూడంగానే ఎంత నొప్పిగా ఉందో నాకు. బికాస్ ఆ లైట్ అంత బ్రైట్ గా ఉండడానికి అందులో ఉండేటువంటి చాలా ఎలిమెంట్స్ మనకి స్ట్రెస్ ఇస్తాయి. మరి ఫేస్ మీద పడుతుందిగా, ల్యాప్టాప్స్ వాటి లైట్ మన మొహం మీద పడుతుందిగా, మొబైల్లో ఇంకా మరి మీకు ఎప్పుడైతే హెచ్డి క్వాలిటీ పెరుగుతూ వెళ్తుందో ఈ రేడియేషన్ అనేది ఫేస్ కి తగులుతుంది. ఫ్రీ రాడికల్స్ అనేవి చర్మాన్ని డ్యామేజ్ చేసి త్వరగా ఏజ్ ఎలా చేస్తుంది. ఎందుకు మనకన్నా మన పిల్లలు ఏజ్డ్ గా కనిపిస్తున్నారు అంటే, ఐ మీన్ టు సే మనకన్నా ఏజ్డ్ గా కాదు, వాళ్ళ ఏజ్ కన్నా వాళ్ళు ఎందుకు ఏజ్డ్ గా ఉన్నారు, ఎక్కువగా టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. యూజ్ చేయకూడదని కాదు, ప్రొటెక్షన్ రిక్వైర్డ్. దానికి మనం ఇక్కడ ఇచ్చేదే ప్రొటెక్షన్. ఓకే, రైట్. సో ఇవి టోటల్ గా 5 బ్యారియర్స్. అయితే ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ క్లారిఫికేషన్ ఇస్తా. మాయిశ్చరైజర్, డే టైం మాయిశ్చరైజర్, నైట్ టైం మాయిశ్చరైజర్ వాడతాము. అయితే డే టైం మాయిశ్చరైజర్ లో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇప్పుడు మార్నింగ్ పూట మీరు రియాక్టివేషన్ క్రీమ్ వాడతారు, రాత్రిపూట రియాక్టివేషన్ క్రీమ్ ఉంది, అల్ట్రా లిఫ్టింగ్ ఫోమింగ్ క్రీమ్ కూడా ఉంది. అవి మాయిశ్చరైజర్స్. డే క్రీమ్, డే లోషన్ లో ఎన్విరాన్మెంట్ నుంచి ప్రొటెక్షన్ తీసుకునేటువంటి గుణాలు ఉంటాయి. అదే డిఫరెన్స్ అనమాట. ఓకే, నౌ ఇందులో ఏది ఇంపార్టెంట్ బ్యారియర్ అంటే గనక ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్ బ్యారియర్. ఫర్ ఎగ్జాంపుల్ ప్యూరిఫికేషన్, పేర్లోనే ఉంది, చర్మాన్ని క్లీన్ చేయడం, విచ్ ఇస్ క్లెన్జర్ వాడతాం. బ్యాలెన్స్, టోనర్స్ వాడతాం. రీబిల్డ్ చేయడానికి సెరం వాడతాం. ఇప్పుడు చాలా మంది అపోహ ఏంటంటే
నేను సెరం వాడతాను కాబట్టి మాయిశ్చరైజర్ వాడను, మాయిశ్చరైజర్ వాడతాను కాబట్టి సెరం వాడను. ఓకేనా? ఇదే చెప్తారు. కానీ మన ఆర్టిస్టిక్ క్రీమ్స్ ఉన్నాయి కదా, బయట మార్కెట్ కన్నా కూడా మన క్రీమ్స్ టూ క్రీమీ బేస్డ్. దానికన్నా కూడా సెరమ్స్ ఇంకా చర్మంలోకి పెనిట్రేషన్. అంటే నేను కొన్ని పదాలు ఎందుకు ఉపయోగిస్తున్నానంటే, మీకు అవకాశం ఉన్న చోట కొంతమంది ప్రొఫైల్డ్ పీపుల్ దగ్గర ఇవి వాడచ్చు అనమాట. పెనిట్రేషన్ అంటే చర్మంలోకి స్ప్రెడ్ అవ్వడం అనమాట. మాయిశ్చరైజర్స్ కన్నా సెరమ్స్ ఎక్కువగా హెల్ప్ చేస్తాయి. సెరం ఇంకిపోతుంది. మీరు ఎప్పుడైనా వైటమిన్ సి కానీ కొత్తగా వచ్చిన డిఫైనింగ్ అండ్ కరెక్టింగ్ వాడి చూస్తే చర్మంలోకి ఇంకిపోతాయి. సో ఇది ఆల్రెడీ చర్మానికి ఆ ఇంకిపోయింది కదా, మళ్ళీ మాయిశ్చరైజర్ కావాలా? 100% కావాలి. మాయిశ్చరైజర్ ఏం చేస్తుంది? నా చర్మంలో ఆయిల్ ని, హైడ్రేషన్ ని బ్యాలెన్స్ చేస్తుంది. చాలా మంది ఏమంటారంటే, నాది ఆల్రెడీ జిడ్డు చర్మం, అలాంటప్పుడు నేను ఆయిల్ వాడక్కర్లా. కాదు, ఆ ఆయిల్ ని కంట్రోల్ చేయడానికి యూనిట్ మాయిశ్చరైజర్. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు అలాగూ వాడతారు, బట్ క్వశ్చన్ అలా ఆయిలీ స్కిన్ వాళ్ళకే. ఆల్రెడీ జిడ్డుగా ఉంది, మళ్ళీ వాడితే జిడ్డుగా ఉంటుంది. ఓకే, మనకి అత్యధికంగా నూనె వచ్చేది కొబ్బరికాయ నుంచి. ఇప్పుడు కొబ్బరికాయ పగలగొట్టంగానే వాటర్ తీసేసిన తర్వాత ఆ కొబ్బరికాయని ముట్టుకుంటే జిడ్డు జిడ్డుగా ఉంటుంది. ఆ చిప్ప నుంచి కొబ్బరిని వేరు చేయడానికి పగలగొట్టాలి, చాకుతో తీయాలి, అంత గట్టిగా ఉంటుంది. ఎప్పుడు? అందులో వాటర్ కంటెంట్ ఉన్నంతసేపు. కానీ ఎప్పుడైతే నేను కొబ్బరికాయని పగలగొట్టి ఆ కొబ్బరికాయని ఎండలో పెట్టాను అంటే ఎండకి ఎండిపోతుంది. అదే కొబ్బరికాయ పగలగొట్టకుండా ఎండలో ఉంచితే ఏం కావట్లా. ఎందుకని? అందులో ఉన్న వాటర్ కొబ్బరిని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే నీళ్లు, హైడ్రేషన్ తీసేసానో అంత నూనె వచ్చే కొబ్బరి కూడా ఎండిపోయింది. సో ఆయిలీ స్కిన్ ఆర్ డ్రై స్కిన్ వాళ్ళు మాయిశ్చరైజర్స్ అనేవి వాడాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇప్పుడున్నటువంటి పొల్యూషన్ నుంచి ప్రొటెక్షన్ అనేది మనము తీసుకోవాలి. ఓకే, సో ఇది నేను మాట్లాడాలి అనుకున్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇదే సేమ్ బ్యాలెన్సింగ్ అయినా, హైడ్రేటింగ్ అయినా, రెన్యూవింగ్ అయినా, ఫర్మింగ్ అయినా అందరికి ఇదే అప్లికబుల్ అనమాట, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఆర్టిస్టిక్ స్కిన్ న్యూట్రిషన్ లో ఏముంది, ఏంటి అంత గొప్ప అని అడిగారు అనుకోండి, దీస్ ఆర్ ద 5 స్కిన్ బ్యారియర్స్ అండి. ఇదే మీరు మాట్లాడాలి. ఓకే,